ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ మీడియా ఛానల్స్ నమ్మాలా లేకపోతే టీడీపీ మీడియా ఛానల్స్ నమ్మాలా? ఈ మెడికల్ కాలేజీ వివాదంలో ఏది నిజం ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకని చెప్పి నేను ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ నుంచి అట్లాగే చాట్ జీపీటీ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి 1 minute వీడియో క్రియేట్ చేశాను. ఫ్రెండ్స్, ఇది నిజం, అసలు నిజం, ఎవరిది తప్పు అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ అనే హామీ ఇచ్చింది. దీనికోసం కేంద్రం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద భారీ నిధులు మంజూరు చేసింది. నీతి ఆయోగ్ సిఫారసు ప్రకారం ఒక్కో కాలేజీకి సుమారు కేంద్రం నుండి 325 కోట్ల రూపాయల వరకు కేటాయింపు జరిగింది. కేంద్రం 60% అంటే 17 కాలేజీలకి 5,700 కోట్లు, రాష్ట్రం 40% అంటే 3,800 కోట్లు పెట్టాలి. మొత్తంగా 9,500 కోట్ల భారీ ప్రాజెక్ట్. కానీ వాస్తవం ఏమిటంటే వైఎస్ఆర్ సిపి పాలనలో ఈ నిధులు 20% నుంచి 30% మాత్రమే వినియోగించుకున్నారు. మిగిలినవి ప్రాజెక్టులు నిలిపివేయడంతో ల్యాప్ అయింది. ల్యాప్ అంటే దాని అర్థం యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నిలిపేస్తుంది. దానికి కారణాలు ఎందుకు ఇలా జరిగింది? పాయింట్ 1, అతిపెద్ద ప్రాజెక్టు ఒకేసారి ప్రకటించడం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, నిధులు లేని పరిస్థితులు ఒకేసారి 17 కాలేజీల్లో ప్రారంభించడం వల్ల ఎక్కడ పనులు పూర్తి కాలేదు. పాయింట్ 2, కాంట్రాక్టర్ల ఆలస్యం. అంటే కొన్ని టెండర్లు చివరి దశలోనే నిలిచిపోయాయి. పాయింట్ 3, ప్లానింగ్ లోపాలు. ఆసుపత్రులు, ల్యాబ్లు, లైబ్రరీలు, హాస్టల్ భవనాలు సిద్ధం కాకుండానే కాలేజీలు ప్రారంభించాయని చూపించారు. ఫ్యాకల్టీ నియామక లోపం. అవసరమైన ప్రొఫెసర్లు, డాక్టర్లు లేకపోవడంతో నేషనల్ మెడికల్ కమిషన్ LOP లిస్ట్ ఆఫ్ పర్మిషన్ అనుమతి ఇవ్వలేదు. పాయింట్ 5, ఫ్రీ స్ట్రక్చర్ వివాదం. జీవో 107, 108 ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా మేనేజ్మెంట్ కోటా, NRA కోటా సీట్లు పెట్టడం. అంటే వీళ్ళు PPPలో ఇదే పెడతారని చెప్పి దెబ్బలాడుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడే పెట్టేశారు మేనేజ్మెంట్ కోటా, NRA. దీని వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చివరికి 2023లో కేవలం 5 కాలేజీలు మాత్రమే ప్రారంభించగలిగారు. మిగతావన్నీ అరకొరగానే ఉన్నాయి. ఇప్పుడు 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక PPP మోడల్ ప్రతిపాదించింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు యూటిలైజ్ చేయకపోవడం వల్ల ఫండ్స్ రాలేదు. వైఎస్ఆర్సీపీ ఏమంటుందంటే కనుక ప్రైవేటీకరణ చేస్తే పేదలకు నష్టం అంటుంది. టీడీపీ అంటుంది మీరు పనులు లాగేశారు, మేము కనీసం PPP ద్వారా పూర్తి చేస్తాం. మరి ఫండ్స్ అయినప్పుడు ఏదో పూర్తి చేయాలి. అలా ఖాళీగా పెట్టుకుని కూర్చోలేం కదా. ఏదో పూర్తి చేయడం అనేది ప్రభుత్వం బాధ్యత. మొత్తం మీద ఈ 17 కాలేజీల ఆలస్యం వెనక ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ పాలనలో నిధులు సరిగ్గా వినియోగించకపోవడం, ప్రణాళిక లేకపోవడం, ఫీ విధానాల్లో తప్పులు, ఫ్యాకల్టీ నియామకాల్లో విఫలం కావడం. ఇప్పుడు టీడీపీ నిజంగా పనులు వేగంగా చేస్తేనే ఈ కాలేజీలు పేదలకు వరమవుతాయి. లేకపోతే రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. చివరికి నష్టపోయేది ప్రజలే, విద్యార్థులే. ఇది రియల్ స్టోరీ. థ్యాంక్ యూ ఆల్.